రాజేష్ గారు, మీరు కూడా సేమ్ పొలిమేర, పొలిమేర 2, మొన్న నిన్న రిలీజ్ అయిన గీతాంజలి, ఇప్పుడు ఇది, ఇవన్నీ మీరు క్రైమ్, సస్పెన్స్, హర్రరు ఈ జానర్లో ఎక్కువ వెళ్తున్నట్టున్నారు. ప్లస్ పొలిమేర టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? అది ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర మీ కెరీర్లో. యా, పొలిమేర రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు చాలా చిన్నగా రిలీజ్ అయింది. చాలా చిన్నది, బేసిక్గా బడ్జెట్ కూడా చాలా చిన్నది, చాలా చిన్నగా. ఓటీటీ అప్పుడు లాక్డౌన్ వల్ల థియేటర్స్ లేకపోతే మనం టీవీలో వచ్చి చాలా పెద్ద హిట్ అయింది 2 ఇయర్స్కి. ఈ 2 ఇయర్స్ స్పాన్లో మనం పార్ట్ 2 బాగుంది కదా అని పార్ట్ 2 చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అయ్యేసరికి అంతవరకే ఆ పొలిమేర. కానీ గీతాంజలి ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ గీతాంజలి చేశాను నేను. సో ఆ గీతాంజలి హ్యావ్ టు డూ పార్ట్ 2 కూడా చేయాలి నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి. నేను చెయ్యను అని చెప్పే సీన్ లేదు. ఎందుకంటే పొలిమేరకు ముందే అది లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది అది గీతాంజలి సినిమా కూడా. అది అప్పుడు ఒక కామెడీ సినిమా, దానికి పొలిమేరకు సంబంధం లేదు. నెక్స్ట్ పొలిమేర 3 చేస్తాను. బట్ ఈ మధ్యలో 2-3 సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఒకటి చేస్తున్నాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. మర్డర్ మిస్టరీలు, దయ్యాల సినిమా చేయట్లేదు. కోయిన్సిడెన్స్ అంతే. డైరెక్టర్ యుగంధర్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్గా సినిమా మీద మంచి రిపోర్ట్ క్యారీ అవడం అన్నది ఇట్ సెల్డమ్ హ్యాపెన్స్. వెరీ నా కెరీర్లోనే నేను చాలా తక్కువ ఇన్స్టాన్సెస్ ఐ హ్యావ్ రియల్లీ విట్నెస్డ్ యాజ్ ఆఫ్ దిస్. ఇలాంటి ఈ సినిమా కంటే ఈ మధ్య రోజుల్లో ఏ సర్టిఫికెట్ ఎక్కడ ఎప్పుడు వెళ్ళా. అంటే సెక్స్ అయినా, వైలెన్స్ అయినా, రొమాన్స్ అయినా విచ్చలవిడిగా ఇచ్చేస్తుంది, మామూలుగానే పంపించేస్తున్నారు. బట్ దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటన్నది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దీంట్లో. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా సినిమాకి? మీకెలా లీక్ అయింది? మీకెలా లీక్ అయింది? ఏం లీక్ కాకుండా ఇక్కడ ఎందుకు? ఏ కాబట్టి లీక్ అయిందా? వీఆర్ మీడియా కదా, అందులో మేము కొంచెం సీనియర్ మీడియా కదా. మీకు ట్రైలర్ చూసారు కదా, ప్రీవియస్ ట్రైలర్. అవును. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసారు. అవును. అండ్ పోస్టర్స్ కానీ, మన ఈ టెనెంట్కి సంబంధించి పోస్టర్స్, సాంగ్ చూసే ఉంటారు కదా. మీకు ఆ టోటల్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడన్నా మీకు అనిపించిందా? నేను అదే, అశ్లీలత అన్నది ఎక్కడా లేదు, అసభ్యకరమైన మాటలు, డబుల్ మీనింగ్లు అలాంటివి కూడా ఎక్కడా లేవు. చాలా నీట్గా, క్లీన్గా ఉంది. మరి ఏ సస్పెన్స్ పెట్టావో, మరి ఏ రకంగా రేపు థ్రిల్ చేయబోతున్నావు, వీఆర్ ఎట్ టు సీ ద ఫిల్మ్. బట్ ఇంతవరకు అయితే మాత్రం దెర్ ఇస్ నథింగ్ అబ్జెక్షనబుల్ రియల్లీ ఆన్ ది స్క్రీన్ ప్రెజెంటెడ్, దట్ ఈస్ ఫర్ షూర్. అదే అక్కడే నువ్వు ఆ ఎలిమెంట్ ఆఫ్ సీక్రెట్ ఏంటి, వై, ఏ సర్టిఫికేట్ సీక్రెట్ అని మీరే అన్నారు కదా సార్. సీక్రెట్ అంటే అలా కదా, అంటే వైలెన్స్, మర్డర్ లేదని, మర్డర్ ఉందో లేదో తెలియదు, విలన్ ఎవరో తెలియదు మాకు. అంతకన్నా మీ అందరికీ తెలిసింది మాకు పూర్తిగా సస్పెన్స్. అట్లీస్ట్ ఏ సర్టిఫికెట్ అన్న పాయింట్ ఎందుకు టచ్ అయింది, ఏ యాంగిల్లో, అది సినిమా చూసిన తర్వాత నేనే మళ్ళీ అడుగుతానా, ఈ సినిమాకి ఇవ్వచ్చా, ఏ అవసరమా, అవసరం లేదా అనేది కూడా మీరు తర్వాత తెలుస్తుంది. అయితే సర్ప్రైజ్ అయ్యావా నువ్వు? బాగా సర్ప్రైజ్ అయ్యాను. దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటనే? అవును, అంటే నేను రాసుకున్నది కానీ, మేము తీసిన దాంట్లో అక్కడ ఉన్న ఎమోషన్కి ఊహించలేదు. ఓకే. నేను కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఊహించలేదు. ఓకే. దాన్ని ఇంకోలాగా తీసుకోవాల్సి వచ్చిందంటే, అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కాదు, మేము ఇంకోలా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇట్స్ ఫైన్. No, we are fine, and if you say it was more shocking, surprise కాదు, ఎక్కువ షాకింగ్. We were expecting, నేను మూవీ లాస్ట్ 45 minutes అలా ఉంటుంది, లైక్ యూనో ప్రతి నిమిషం ట్విస్ట్, క్రైమ్ థ్రిల్లర్. ఆబ్వియస్లీ వాళ్ళకున్న కన్స్టెంట్స్ వల్ల వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు కూడా చెప్పేటప్పుడు చాలా బాధతో చెప్తున్నారు. సో యాక్చువల్లీ దట్ వాజ్ షాకింగ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ నేను మూవీ చూసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ఏ సర్టిఫికేట్ అండ్ ఆల్, దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని డిసైడ్ అయినాం కదా. అది సినిమా రిలీజ్ అయినాక మీతో అందరితో వింటాను అనుకున్నాను నేను, బికాస్ యూ గోయింగ్ టు హానెస్ట్లీ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు టాక్ అండ్ రైట్ అబౌట్ ద మూవీ, ఐ వాజ్ డామ్ షూర్ దట్ వాజ్ మై గట్ ఫీలింగ్ విచ్ షేయింగ్. అది వాళ్ళ నోట విన్నాను కదా, అది నాకు యాక్చువల్లీ వెరీ షాకింగ్. బికాజ్ నేను సినిమా సక్సెస్ అక్కడ తర్వాత నేను వెయిట్ చేస్తుండే, కానీ అది మాకు వీలే చెప్పారు, జ్యూరీయో చెప్పారు. సో
అని మేము ఏ సర్టిఫికేట్ అనేది కేర్ చేయట్లేదు, ఎందుకంటే యాజ్ ఈ సెడ్ పేరెంట్స్ ఓన్లీ విల్ టెల్ కిడ్స్ టు గో వాచ్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కువ రివీల్ చేయలేము మూవీ గురించి. అదే ఎస్ సర్టిఫికేట్ రావాల్సింది ఏ సర్టిఫికేట్ వచ్చిందని. ఎస్ అంటే సక్సెస్. that automatically we are only looking for success. Then చిన్నపిల్లలు అనేది డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సే. ఇంకా అందులో జ్యూరీలో ఒకళ్ళు అన్నారు, బయటకు వచ్చి నాకు పర్సనల్ చెప్పింది, మా కిడ్స్ని ఫస్ట్ డే చూడమంటానండి. సో ఇట్స్ లైక్ దాట్, బట్ దే హ్యావ్ దట్ కన్స్ట్రెంట్స్. సో అది మీకు అర్థమవుతుంది. హానెస్ట్గా మీరు అందరు చూసినప్పుడు యుగంధర్ గారు అన్నట్టు యూ ఆర్ ద జడ్జెస్, యూ విల్ రైట్ అబౌట్ ఇట్ అండ్ యూ విల్ నో వాట్ వై యూర్. మీరే కాల్ చేస్తారు యాక్చువల్లీ, యూ విల్ కాల్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ రాజేష్.